ఖరీఫ్ వరి సాగు ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది రైతులు దీర్ఘకాలిక రకాలను నారుమడులు పోసుకున్నారు. స్వల్ప అతి స్వల్పకాలిక రకాలను సాగు చేయాలనుకునేవారు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోవాలి. అసలు వానాకాలం పంట సాగుకు అనువైన సన్నగింజ, మధ్యస్థ గింజ, దొడ్డు గింజ రకాలు ఏవి, వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కోట శివకృష్ణ. తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకుని ఖరీఫ్లో అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు రైతులు. దాదాపు 50 నుండి 60 లక్షల ఎకరాల్లో సాగుతుంది. చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగళ్లు కురవడంతో పంట మొత్తం నేలపాలవుతోంది. ఈ నేపథ్యంలో మధ్య స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. మధ్యకాలిక రకాలు జూలై మొదటి వారం వరకు నారు పోసుకునే అవకాశం ఉండగా, స్వల్పకాలిక రకాలు జూలై చివరి వరకు పోసుకోవచ్చు. అసలు ఖరీఫ్ కు అనువైన సన్నగింజ రకాలేంటి, వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కోట శివకృష్ణ. ముఖ్యంగా ఎక్కువగా నీటి వసతి కలిగిన ప్రాంతాలలో రైతు సోదరులు వరి ఎక్కువగా సాగు చేస్తున్నారు. అందులో మనం చూసుకున్నట్లయితే సుమారు 1,50,000 ఎకరాలలో మనకు మంచిర్యాల జిల్లాలో వరి సాగు విస్తీర్ణంలో ఉండడం పోయిన సంవత్సరం చూడడం జరిగింది. అదే మోతాదులో ఈ సంవత్సరం కూడా అదే ఏరియాలో కూడా ఈ సంవత్సరంలో కూడా మనము చూడవచ్చు వరి సాగుని. అందులో మనం ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే వరిలో మనకు 3 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది సన్నగింజ రకాలు, రెండోది మధ్యస్థ గింజ రకాలు, మూడోది దొడ్డు గింజ రకాలు. ఇప్పుడు మనకు వివిధ పరిశోధన స్థానంలో నుంచి ఈ 3 రకాల అంటే సన్నగింజ రకాలు, మధ్యస్థ గింజ రకాలు విడుదలవ్వడము, రైతులు దాన్ని సాగు చేయడము జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం వానాకాలం మనం చూసుకున్నట్లయితే రైతు సోదరులు సన్నగింజ రకాలలో ఎక్కువగా సాగులో అందుబాటులో ఉన్న రకాలలో మనకు రాజేంద్ర నగర్ నుంచి RNR 15048 తెలంగాణ సోనా అనే రకము, అలాగే RNR 15435, అలాగే 15459 ఈ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకో రకం చూసుకున్నట్లయితే 21278 RNR 21278 అనే రకం కూడా అందుబాటులో ఉన్నాయి. దీన్ని చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్ వరి 2, వరి 3, వరి 4గా నామకరణం చేయడం కూడా జరిగింది. దీనిలో మనము చూసుకున్నట్లయితే ఈ అన్ని రకాలు కూడా అగ్గి తెగులను ఒక మోస్తారు వరకు తట్టుకోవడం జరుగుతుంది, కొద్ది వరకు తట్టుకుంటాయి. దాంతో పాటుగా ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకునే అవకాశం ఉన్నది. అలాగే ఈ రకాలలో మనం చూసుకున్నట్లయితే దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే మనకు 25 నుంచి 30 క్వింటాలు ఎకరాకి మనం దిగుబడి సాధించగలము, ఏదైతే RNR 15048 అనే రకాన్ని వేసుకుంటే. సో ఇక్కడ ఒక చిన్న మన రైతులు తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఈ రకము ఏదైతే RNR 15048 రకము వేసుకునే రైతులు జూన్ మాసం కన్నా నారు విత్తుకోవడానికి జూలై మాసం చాలా అనుకూలమైనది. జూలై మాసం కన్నా అంటే మొదటి వారం కన్నా ముందు ఒకవేళ రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. వెళ్ళడం వల్ల ఏమైందంటే దీని యొక్క కాలం ఏదైతే మనం చెప్పిన కాలం ఏదైతే ఉన్నదో అది పొడుగయ్యే అవకాశం ఉన్నది. జూలై మొదటి వారం నుంచి మాత్రమే ఇది చాలా అనుకూలమైనది. రెండోది మనం చూసుకున్నట్లయితే మిగతా ఏదైతే సన్నగింజ రకాలు ఉన్నాయని కునారం నుంచి కునారం 1638 సన్న రకము, దాంతోపాటుగా ఇంకో సన్న రకము కునారం 733. సో ఈ 2 రకాలు కూడా మనకు అందించి దిగుబడినిచ్చే సన్న రకాలు. మనకు సుమారు 30 నుంచి 32 క్వింటాల దిగుబడిని మనం సాధించవచ్చును ఈ రకాలు వేసుకోవడం ద్వారా. అలాగే చూసుకున్నట్లయితే ఈ రకాలు అగ్గి తెగులను కొద్ది వరకు తట్టుకుంటాయి. అలాగే పులికోడిని కూడా తట్టుకునే రకాలు ఇవి. అలాగే మనం చూసుకున్నట్లయితే జగిత్యాల పరిశోధన కేంద్రం నుంచి కూడా మనకు సన్న రకాలు రావడం జరిగింది. 28545 అనే ఒక రకము, 27356 అనేది ఇంకో రకము, జగిత్యాల వరి
రకాలు సన్న రకాలు రావడం జరిగింది. ఇవి కూడా మనం చూసుకున్నట్లయితే మనకు సుమారు 28 నుంచి 30 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. ఈ రకాలు వేసుకోవడం ద్వారా మనకు ఉలికోడని కూడా తట్టుకుంటాయి. దాంతోపాటుగా అగ్గి తెగులను కూడా సాధ్యమైనంత వరకు తట్టుకునే రకాలు. అలాగే చూసుకున్నట్లయితే మెడవిరుపు, అలాగే మనకు బ్యాక్టీరియా లీవ్ బ్లైట్, బ్యాక్టీరియా ఎండాకు తెగులను కూడా తట్టుకునే రకాలు. దాంతోపాటుగా నూక శాతం కూడా తక్కువగా వచ్చే రకాలు ఇవి. రాజేంద్రనగర్లో ముఖ్యంగా కొన్ని రకాలు అయితే మనము చెప్పుకున్నాము. అందులో మనకు రాజేంద్రనగర్ నుంచి వెళ్ళి RNR 15435 అలాగే 15459 అనే 2 రకాలు రావడం జరిగింది. ఇందులో ఒక రకము చిట్టుముత్యాలకు సాంప్రదాయ చిట్టుముత్యాల రకాన్ని పోలి ఉంటుంది. ఇది మనకు పడిపోదు కూడా ఈ రకము. అదైతే 15459 అనే రకము రాజేంద్రనగర్ నుంచి వెలువడిన రకము. ఈ సన్నగింజ రకము దిగుబడి కూడా మనకు 20 నుంచి 22 క్వింటాలు వచ్చే అవకాశం ఉన్నది, సాధించవచ్చు దిగుబడి కూడా. అలాగే ఇంకోటి 15435 అనే రకము, అది మనకు ఒకటి సువాసన కలిగిన రకము, పొడుగు గింజ కలిగిన రకము. ఇది అన్నం చాలా నాణ్యంగా ఉంటుంది. ఎక్కువగా మనకు 16 నుంచి 18 క్వింటాల వరకు దిగుబడిని మనము సాధించవచ్చు. ఈ రకాలు ఇవి మనకు వివిధ పరిశోధనా కేంద్రాల నుంచి వెలువడిన సన్నగింజ రకాలు. ఖరీఫ్లో సన్నగింజ రకాలతో పాటు మధ్యస్థ దొడ్డుగింజ రకాలను సైతం పండిస్తూ ఉంటారు రైతులు. కానీ ఏ రకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఖరీఫ్కు అనువైన మధ్యస్థ దొడ్డుగింజ రకాలు, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. అలాగే మనం మధ్యస్థ గింజ రకాలు చూసుకున్నట్లయితే తెలంగాణ వరి 2 అనే రకము రావడం జరిగింది. అది WGL 697 అనే ఒక రకము. అలాగే తెలంగాణ వరి 3 JGL 21078 అనే ఒక వరి రకం కూడా రావడం జరిగింది. ఈ 2 రకాలు వానాకాలానికి అనుకూలమైన రకాలు. అలాగే మనం చూసుకున్నట్లయితే దిగుబడి కూడా మనకు ఒకటి 28 నుంచి 32 క్వింటాల దిగుబడి సాధించవచ్చు వేసుకోవడం ద్వారా. ఇంకోటి కూడా మనకు ఇంకోది ఏదైతే రకం ఉందో 21078 తెలంగాణ వరి 3 అనే JGL రకము మనకు వానాకాలానికి అలాగే యాసంగికి అనుకూలమైన రకము. మనకు 25 నుంచి 32 క్వింటాల దిగుబడి సాధించవచ్చును. ఇది ఈ రకము ఉల్లికోడు బయోటైప్ 1ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే కొద్ది వరకు మనకు అగ్గి తెగులను కూడా ఈ రకము తట్టుకుంటుంది. మనకు ఇంకో మధ్యస్థ గింజ రకం అయితే తెలంగాణ రైస్ 8 WGL 1487 అనే రకము. వానాకాలానికి ఇది అనుకూలమైన రకము. మనకు 22 నుంచి 24 క్వింటాల దిగుబడి సాధించవచ్చును. భాస్వరం, ముఖ్యంగా భాస్వరం తక్కువగా ఉన్న నేలలకు అనుకూలమైన రకము ఇది. చౌడు నేలల్లో కూడా ఇది వేసుకోవచ్చు. అగ్గి తెగులను సాధ్యమైనంత వరకు తట్టుకుంటుంది. అలాగే మనం ఇంకో రకం చూసుకున్నట్లయితే రాజేంద్రనగర్ వరి 1 అనే మధ్యస్థ గింజ రకం ఉన్నది. అది RNR 1178 అనే రకం కూడా నామకరణంగా ఉన్నది. రాజేంద్రనగర్ వరి 1 ఇది మనకు 28 నుంచి 32 క్వింటాల దిగుబడి సాధించవచ్చు ఇది వేసుకోవడం ద్వారా. దాంతోపాటుగా అగ్గి తెగులుని అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులను కూడా మనకు, అలాగే దాన్ని చూసుకున్నట్లయితే సుడిదోమ వరకు కొద్ది వరకు, అలాగే కాండం తొలుచు పురుగును కూడా కొద్ది వరకు మనము తట్టుకుంటుంది ఈ రకము. కాబట్టి చౌడు నేలలకు కూడా అనుకూలమైన రకము ఏదైతే ఈ రాజేంద్రనగర్ వరి 1 రకము 11718 అనే రకం. అలాగే మనం చూసుకున్నట్లయితే దొడ్డుగింజ రకాలలో మనకు బతుకమ్మ అనే రకము, జగిత్యాల 18047 అనే రకము కూడా మనకు అందుబాటులో ఉన్నది. ఈ 18047 అనే రకము మనకు సుమారు 25 నుంచి 30 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు ఈ రకం వేసుకోవడం ద్వారా. దాంతోపాటుగా మనకు సుడిదోమ కానివ్వండి, బ్యాక్టీరియా ఎండాకు తెగులు కూడా తట్టుకొని నిలదొక్కునే రకము, పచ్చిదోమను కూడా తట్టుకునే రకం ఇది. దీనికి కొద్దిగా నిద్రావస్థ ఉండడం జరిగింది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయము ఈ రకంలో ఏంటంటే 1010 లాగా గింజ రాలడం అనేది దీనిలో మనము తక్కువగా గమనించడం జరిగింది. కాబట్టి ఇది మంచి రకము దొడ్డు గింజ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే. దాంతోపాటుగా మనకు ఇంకొన్ని దొడ్డు గింజ రకాలు ముఖ్యంగా జగిత్యాల పరిశోధన కేంద్రం నుంచి చూసుకున్నట్లయితే జగిత్యాల రైస్ 1 అనే రకము, 24423 అనే రకము మనకు సుమారు
35 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది, సాధించవచ్చును. అలాగే ఇది ఉల్లికోడును తట్టుకునే రకము, సుడిదోమను అలాగే గోధుమ రంగు ఆకుపచ్చ తెగుళ్లను కూడా కొంతవరకు తట్టుకునే రకము. అగ్గి తెగులను ఎక్కువగా ఆశించే అవకాశం ఉన్నది ఈ రకానికి. గింజ రాలే గుణము దీనిలో చాలా తక్కువ. అలాగే కింద పడిపోవడం అనేది ఈ 24423 అనే రకానికి మనం తక్కువగా గమనించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఏదైతే మనకు ఇబ్బంది కలిగించే గింజ రాలే ఉండే 1010 కన్నా ఇది ప్రత్యామ్నాయంగా దీన్ని వేసుకోవడం అనేది చాలా మంచిది. వరంగల్ నుంచి వెళ్ళి కూడా WGL 915 వరంగల్ రైస్ 1 అనే రకం కూడా మనకు అందుబాటులో ఉన్నది. ఈ రకము మనకు వెదజల్లడానికి కానీ డ్రమ్ సీడర్ వేసుకోవడానికి కూడా చాలా ఈ పద్ధతిలో సాగు చేయడానికి చాలా అనుకూలమైన రకము. అలాగే మనకు సుమారు 30 నుంచి 35 క్వింటాల దిగుబడి ఈ రకం వేసుకోవడం ద్వారా మనం సాధించవచ్చును. అలాగే మనం చూసుకున్నట్లయితే కునారం నుంచి వెళ్ళి కునారం సన్నాలు అనేది 118 అనే రకం కూడా రావడం జరిగింది. ఇది 25 నుంచి 30 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అగ్గి తెగులను సాధ్యమైనంత వరకు తట్టుకుంటుంది. అలాగే మెడవిరుపును చూసుకున్నట్లయితే ఇది కూడా సుడిదోమ మెడవిరుపును కొంత వరకు తట్టుకొని నిలదొక్కుంటుంది.